భాగ్యనగరం అనగానే అందరికీ గుర్తొచ్చేది చార్మినార్. కానీ ఆ చార్మినార్నే మైమర్పిస్తూ దుర్గం చెరువు వద్ద కేబుల్ బ్రిడ్జ్ ను నిర్మించి పర్యాటకులను ఇంకా ఆకర్షించారు. అలాగే హైదరాబాద్ మహానగరంలో మరెన్నో చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. గోల్కొండ, ట్యాంక్ బండ్, ఫలక్నుమా ప్యాలెస్ వంటి ఎన్నో అద్భుత కట్టడాలు ఉన్నాయి. వాటన్నింటికీ తోడు ఆధునికంగా మరిన్ని నిర్మాణాలను చేపడుతున్నారు. వీటి ద్వారా ఇంకా భాగ్యనగరానికి దేశీయ పర్యాటకులనే కాకుండా విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా భాగ్యనగరానికి మరో మణిహారం చేరనుంది. అదే మీరాలం ఐకానిక్ బ్రిడ్జ్. నగరవాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న మీరాలం ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ KNR 319.24 కోట్లకు ఈ టెండర్ని దక్కించుకుంది. మూసీ నదీ పరివాహక ప్రాంత అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఈ వంతెన నిర్మాణం జరగనుంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో MRDCL ఇంజనీర్లు మట్టి పనులు సైతం చేపట్టారు. ఇక గుత్తేదారు సంస్థ రంగంలోకి దిగనుంది. 2 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ బ్రిడ్జిని అత్యంత ఆకర్షణీయమైన అత్యాధునిక నిర్మాణ శైలిలో రూపొందించనున్నారు. పొడవు సుమారు 2.5 కిలోమీటర్లు కాగా వెడల్పు 16.5 మీటర్లు. ఇది 4 వరుసల రోడ్డుతో పాటు బ్రిడ్జి చివరన నడిచే వారి కోసం విశాలమైన కాలిబాటను ఏర్పాటు చేయనున్నారు. పశ్చిమాన ఉన్న చింతల్మెట్ ప్రాంతాన్ని, తూర్పున శాస్త్రీపురం నుంచి సాగిపోయే బెంగళూరు జాతీయ రహదారిని కలుపుతూ ఈ వంతెన నిర్మిస్తారు. నిజాం సంస్థానంలో దివాన్గా పనిచేసిన మీరాలం బహదూర్ పేరు మీదుగా 1806లో ఈ చెరువును నిర్మించారు. ప్రస్తుతం 450 ఎకరాల్లో ఈ చెరువు విస్తరించి ఉంది. ఓవైపు జూ పార్క్, మరోవైపు బెంగళూరు జాతీయ రహదారి ఉండటంతో చెరువుపై ఆకట్టుకునే ఆకృతిలో 4 వరుసల రోడ్లతో వంతెన నిర్మించి భాగ్యనగర పర్యాటకాన్ని మరింత అభివృద్ది చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బెంగళూరు జాతీయ రహదారిని చింతల్మెట్ ప్రాంతంతో అనుసంధానం చేయటం ద్వారా ట్రాఫిక్ సమస్య కూడా తగ్గుతుంది. ఈ బ్రిడ్జి ద్వారా బెంగళూరు జాతీయ రహదారిని చింతల్మెట్ ప్రాంతంతో నేరుగా అనుసంధానం చేయనున్నారు. దీంతో శంషాబాద్ విమానాశ్రయం వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ నేరుగా చింతల్మెట్ మీదుగా నగరంలోకి ప్రవేశించే అవకాశం లభిస్తుంది. దీనివల్ల బహదూర్పురా, ఆరాంఘర్ క్రాస్ రోడ్స్ వద్ద తరచూ ఎదురయ్యే ట్రాఫిక్ సమస్య గణనీయంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఇది హైదరాబాద్కి వచ్చే సందర్శకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మాదిరిగా రాత్రి వేళల్లో ప్రత్యేక లైటింగ్ వ్యవస్థతో ఈ ఐకానిక్ బ్రిడ్జ్ మరింత శోభాయమానంగా కనపడనుంది. కేవలం రవాణా సౌకర్యానికే కాక నగర పర్యాటక రంగానికి ఈ వంతెన ఒక ముఖ్య కేంద్రంగా మారనుంది.